నేను పొరపాటు చేశాను. ఈ ప్రాసెస్ చేసినప్పుడు పెట్టమంటారు కదా ఎండ ఇందులో వేడికి మర్చిపోయింది చెమట కట్టేసి మర్చిపోయిన తర్వాత గుర్తుకొచ్చింది. ఇప్పుడు ఇది ఇదేంటంటే మునగాకు పొడి చెప్తున్నారు కదా అందరూ మునగాకు ఉపయోగించుకుని కొంచెం పెసరపప్పు వేయించి ధనియాలు జీలకర్ర వేయించి ఇది ఆకు కూడా ఒక వేపేసేసుకుని చింతపండు ఎండుమిరపకాయ వేయించి అన్నీ చల్లారికి మిక్సీ పెడితే ఇలా వచ్చింది. ఉప్పు అన్నీ వేసాను. చాలా బాగుంటుంది ఇడ్లీకి అన్నంలో పొడి. ఇదైతే ఇంకా సూపర్. గోంగూర పొడి ఎంత గోంగూర ఇది ఎర్రవది మీకు చూపించాను కదా హార్వెస్ట్లో అది ఆ గోంగూర 2 రోజుల నుంచి బాగా నీళ్ళ ఆరబెట్టి కరకర వేయించి కొంచెం ఆవాలు మెంతులు వేయించి జీలకర్ర కొద్దిగా తర్వాత వెల్లుల్లి ఇది చాలా టేస్ట్గా ఉందంట పిల్లలు చెప్తున్నారు. ఇలా ఎప్పుడైనా చేసుకోండి ఎక్కువగా ఉన్నప్పుడు. ఈ ఎక్కువ ఆరోగ్యం మునగాకు పొడి అందరూ చెప్తున్నారు కదా మన వాళ్ళు దాంట్లో కూడా నేను చూస్తున్నాను ఎక్కువ ఉపయోగించుకోమని మునగాకు ఏ